యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పశ్చిమాసియా ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పొచ్చు. కొంతకాలంగా ఈ యుద్ధం నేపథ్యంలోనే బంగారం, వెండి రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఒకవైపు క్రూడాయిల్ ధరలు పెరిగితే వెంటనే దానికి అనుగుణంగా బంగారం ధరలు తగ్గడం, అదే క్రూడాయిల్ ధరలు పతనమైతే బంగారం, వెండి రేట్లు పెరగడం జరుగుతోంది. గత 2-3 నెలలుగా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఈ కాలంలో చాలా వరకు క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడంతో బంగారం ధరలు ఈ సమయంలో తగ్గాయని చెప్పొచ్చు. ఇటీవల హెచ్చుతగ్గుల నేపథ్యంలో బంగారం ధర కూడా అదే స్థాయిలో కదలాడుతోంది. కిందటి వారం చివరిలో క్రూడాయిల్ ధరలు తగ్గగా బంగారం ధర పెరిగింది. ఇక ఇప్పుడు ముడి చమురు ధర మళ్ళీ భారీగా తగ్గుతోంది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా ఆగస్టు 5 ఉదయం 10 గంటలకు కనిపించే అవకాశం ఉంది. క్రూడాయిల్ ధర గత 2 రోజుల్లో 5% పైగా పతనంతో ఇప్పుడు $80 దిగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $4,100కు చేరింది. కిందటి రోజు ఇది $4,050 స్థాయిలోనే ఉంది. మరోవైపు సిల్వర్ రేటు చూస్తే $60 స్థాయిలో ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి విలువ ప్రస్తుతం 95.38 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉండగా దేశీయంగా చూస్తే పసిడి ధర కిందటి రోజు క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 200 తగ్గగా 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 1,32,000 వద్ద ట్రేడ్ అవుతుంది. గత 2 రోజులు ధర స్థిరంగానే ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర చూస్తే 220 పతనంతో ప్రస్తుతం 1,44,000 వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో వెండి ధర మాత్రం అదే స్థాయిలో ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 2,35,000 వద్ద ట్రేడ్ అవుతుంది.